Hi guys, we are back. Yes, welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog, guys. దర్శన్ జిమ్కి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 1 hour పైన అయిపోయింది. దర్శన్ లేచిన 1 hour తర్వాత నేను లేస్తాను గైజ్, ఎందుకంటే నేను నైట్ పడుకునే లోపల ఇట్లా కొంచెం లేట్ అయిపోతుంది. ఒక 2 o'clock అట్లా అవుతుంది కదా. సో మార్నింగ్ కొంచెం ఎక్స్ట్రా స్లీప్ అనేది అవసరం, ఎస్పెషలీ లేడీస్కి. వీలు ఉండే వాళ్ళకి గైజ్, అందరికీ కాదు, ఓకేనా. సో నాకు ఏదైనా పని ఉంటే నేను తొందరగానే లేస్తాను. ప్లస్ పక్కన ఎవరైనా లేస్తే మెలకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. కానీ ఈరోజు ఐ స్లెప్ట్ ఫర్ ఎక్స్ట్రా 1 hour. అండ్ ఇంకా పూజ కూడా చేయాలి. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినాను, తలస్నానం అంతా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు డాలీ నేను ట్విన్నింగ్ గైస్. బ్లాక్ కంప్లీట్గా సెట్ చేద్దామని చూసినాం, కానీ మొత్తం అంతా కొరియన్ అవతారంలోకి వెళ్ళిపోయింది అనమాట. ఈరోజు ఏదో ఒక డ్రెస్ వేసుకోండి గైజ్, వద్దు ఈరోజు మనం బయటికి పోదామని చెప్పేసి నేనే ఇచ్చినాను గైజ్ ఈ మంచి డ్రెస్. గుర్తుపట్టినారా, యూరోప్కి పోయినప్పుడు వేసుకున్నాను కదా నేను ఇది. సో చాలా క్యూట్గా కనిపిస్తుంది, నాకంటే బాగా డాలీకి సెట్ అయినట్టు అనిపించింది. ఏంది నాకే బాగా కనపడదు. రెడీ అయితే ఇంకా బాగుంటావులే. ఇట్లా నాకే బాగా కనిపిస్తానా, ఇట్లా యా నాకే బాగా కనిపిస్తుంది అని చెప్పి ఎన్ని డ్రెస్సులు తీసుకుంది తెలుసా గైస్. ఏ మొహమాటమే లేదనమాట. మొహమాటం లేకుండా వచ్చేసి ఈ డ్రెస్ నీకు కావాలా అని కూడా అడగదనమాట. ఇదో అక్క ఏమనుకోద్ది, ఈ డ్రెస్ నాకు ఇచ్చేయి, ఇదనమాట ఫార్మాట్. అంత ఫార్మాలిటీ కూడా ఉండదు గైజ్ ఒక్కొక్కసారి, ఓకేనా. ఈ మేడం గారు ఆడేమో టీవీ ఆన్ చేసి వచ్చినారు, ఆ సౌండ్ ఏమో ఇక్కడ దాకా వినిపిస్తుంది, మళ్ళీ నాకే కాపీరైట్ పడుతుంది. ఈరోజు మేము బయటికి వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ వేసుకున్నాము. కాకపోతే ఈరోజు వర్షం పడుతుందేమో తెలియదు, ఎందుకంటే మనకు బెంగళూరులో కంటిన్యూస్గా 2 days నుండి ఒకటే వర్షమే గైజ్. అంటే మార్నింగ్ నుండి నైట్ 7-7:30 వరకు ప్లెజెంట్గానే ఉంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంది వెదర్ అయితే. బట్ 7:30 అయితే ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట, చిన్నగా చుక్కలు పడేదంతా. అండ్ ఒక్కొక్కసారి ఓవర్ నైట్ అంతా పడుతుంది. ఈరోజు ఇంకా లాండ్రీకి వేద్దాం అనుకుంటే ఇంకా నిన్నేసిన బట్టలే కొంచెం తడితడిగా ఉన్నాయి. యూజువల్గా ఎండ బాగా వస్తుంది, మార్నింగ్ వేస్తే ఈవినింగ్ అంతా ఎండ వచ్చిందంటే ఇట్లా ఆరిపోతాయి, ఎందుకంటే మనకు వాషింగ్ మిషన్లోనే ఆల్మోస్ట్ 80% డ్రై అయిపోతాయి కాబట్టి. సో అట్లా ఎండ రాకుండా నాకు తీయాలనిపించదు, ఎందుకంటే ఆ బ్యాక్టీరియా ఏమన్నా ఉన్నా నీట్గా వెళ్ళిపోవాలి కదా కొంచెం. ఈరోజు అయితే అస్సలు ఎండే లేదనమాట, నిన్న మొన్న కొంచెం బెటర్. సో ఈరోజు బెడ్షీట్స్ అన్నీ తీసేద్దాం అనుకున్నాను, కానీ నో, టుడే ఈజ్ నాట్ ద డే. మా హౌస్ హెల్ప్ కూడా అదే చెప్పినారనమాట, ఈరోజు బట్టలు వేయొద్దండి అని చెప్పేసి. అందుకే నేను కూడా ఇంకా వేయలేదు. వేసిన ఒక రకమైన వెట్ స్మెల్ వస్తే నాకు నచ్చదు అందుకు. సో ప్రస్తుతానికి ఈరోజు నాకు 2 shoots ఉన్నాయి గైజ్. ఆ 2 shoots అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత బయటకు వెళ్దాం అనుకుంటున్నాం మేము. సో ఎక్కడికి ఏంటి అని చెప్పేసి నేను తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఒక హాల్ వీడియో షూట్ ఉంటే అది కంప్లీట్ అయిపోయింది గైజ్. ఇప్పుడు హెయిర్ జస్ట్ స్ట్రైట్నింగ్ చేసేసుకొని బయటకు వెళ్ళిపోవాలన్నమాట. నా స్ట్రైట్నింగ్ రొటీన్ ఎప్పుడు సేమ్ ఉంటుంది. మీరు ఎంత కాస్ట్లీ స్ట్రైట్నర్ యూస్ చేసినా, లేదంటే ఎంత కాస్ట్లీ కర్లర్ యూస్ చేసినా, ప్రాపర్ రొటీన్ లేకుండా మీరు ఎట్లా పడితే అట్లా స్ట్రైట్నింగ్ చేశారనుకోండి, ఎస్పెషలీ హీట్ స్టైలింగ్ ప్రోడక్ట్స్తో చాలా కొంచెం కేర్ తీసుకోవాలన్నమాట. సో కొన్ని సింపుల్ స్టెప్సే మీ హెయిర్ని ఫుల్లీ ప్రొటెక్టెడ్గా ఉంచుతుంది, అండ్ దాంతోపాటు మనం కూడా చాలా ప్రెజెంటబుల్గా కనిపిస్తాం. సో మీరు స్ట్రైట్నింగ్ చేసుకునే ముందు, అంటే హీట్ స్టైలింగ్ చేసే కంటే ముందు హెయిర్కి మనము హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేనైతే ఇక్కడ యూజ్ చేస్తూ ఉండేది బీబ్లెండ్ హాట్ షాట్ హీట్ ప్రొటెక్షన్ హెయిర్ మిస్ట్. ఇది అన్ని హెయిర్ టైప్ వాళ్ళకి చాలా మంచిగా సెట్ అవుతుంది. సో చాలా ఫైన్ మిస్ట్ కూడా వస్తుంది అనమాట. జస్ట్ హెయిర్ డ్రై అయినది ఇప్పుడు. సో దాని మీద నేను మొత్తం ఓవరాల్గా స్ప్రే చేసేసుకుంటున్నా. మీరు కర్ల్స్ చేసినా, స్ట్రైట్నింగ్ చేసినా డెఫినెట్లీ హీట్ ప్రొటెక్షన్ స్ప్రే యూజ్ చేయండి. ఇదైతే మనకు యూనిక్ హీట్ ప్రొటెక్ట్ టెక్నాలజీతో వస్తుంది అనమాట. దానివల్ల మనకు హెయిర్ని మంచిగా హీట్ డ్యామేజ్ నుండి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ కర్ల్స్ కూడా మీకు లాంగ్ లాస్టింగ్గా ఉండాలంటే ఎలా అనేది నేను చూపిస్తాను. చాలా ఈజీ, వితిన్ ఒక 5 minutesలో అయిపోతుంది అంతా అయినా కూడా. అండ్ ఇంకోటి ఏమంటే హీట్ ప్రొటెక్షన్ స్ప్రే వల్ల మనకు ఫ్రిజ్ అనేది కంట్రోల్ అవుతుంది. అండ్ దీంట్లో ఏంటంటే ఎస్పెషల్లీ ఎవరైనా కలర్డ్ హెయిర్ ఉంటుంది కదా, సో ఆ కలర్ హెయిర్ ఉన్న వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. ఏమి ఇబ్బంది ఏం లేదు, కలర్డ్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా యూజ్ చేయొచ్చు. హీట్ ప్రొటెక్షన్ స్ప్రే వేసుకున్న తర్వాత మీరు ఏదైతే హీట్ స్టైలింగ్ది టూల్ యూజ్ చేస్తున్నారో హీట్ కూడా ఒకసారి చూసుకోండి. మరీ ఎక్కువ పెట్టుకోవద్దండి, మీ హెయిర్కి ఎంత సఫిషియంట్ కావాల్సి ఉంటుందో అంత పెట్టుకోండి. సో ఇట్లా స్ట్రైట్నింగ్ అయితే చేసేసుకుంటాను. నాకైతే ఇట్లా స్ట్రైట్ హెయిర్ ఇష్టం, ఒక్కొక్కసారి కర్ల్స్ చేసుకుంటూ ఉంటాను. ఎస్పెషలీ కర్ల్స్ చేసుకున్నప్పుడు కొంచెం లాంగ్ లాస్టింగ్గా మంచిగా ఉండాలంటే నేను ఇది యూజ్ చేస్తాను అనమాట. దిస్ ఈస్ బీబ్లెండ్ హాట్ షాట్ హోల్డ్ స్ప్రే. అంటే మనం ఏదైతే హెయిర్ స్టైల్ చేసుకుంటూ ఉంటామో ఆ హెయిర్ స్టైల్ని అలాగే హోల్డ్ చేసి ఉంచడానికి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట ఇది. అండ్ మనకు షైన్ ఇస్తుంది, అలాగే
మనకు ఆ లాంగ్ లాస్టింగ్ హోల్డ్ అనేది ఉంటుందన్నమాట. దట్టు రెసిడ్యూ ఏమి ఉండదు, అంటే ఈ స్టిక్కీగా ఉండడం అలాంటిది ఏమి ఉండదు అనమాట. ఇన్ఫ్యాక్ట్ నా పెళ్లిలో కూడా ఇదే యూజ్ చేశారు. నాకు హెయిర్ అంతా చాలా మంచిగా అనిపించింది. మీకు ఫ్లై అవేస్ ఏమైనా ఉన్నా కూడా మంచిగా కంట్రోల్ అయిపోతుంది అనమాట. అండ్ లాస్ట్లీ బీబ్లెండ్ ది హాట్ షాట్ ఫినిష్ స్ప్రే. సో మొత్తం హీట్ స్టైలింగ్ అయిపోయిన తర్వాత హెయిర్ని అలాగే లాక్ చేసి ఉంచడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. అందుకే ఫినిష్ స్ప్రే. అండ్ దీనివల్ల ఏంటంటే మనకు ఆ ఇంటెన్స్ షైన్ అనేది వస్తుంది అనమాట హెయిర్లో. సో ఆ షైనీగా ఉంటుంది, దాంతోపాటు లాంగ్ లాస్టింగ్ హెయిర్ స్టైల్ ఉంటుంది అనమాట. మినిమం ఒక 3-4 డేస్ మీరు నెక్స్ట్ హెయిర్ వాష్ వరకు ఉంటుంది. అండ్ కలర్ ప్రొటెక్షన్ ఫార్ములా ఉండడం వల్ల ఎవరైనా హ్యాపీగా యూజ్ చేసేయచ్చు అనమాట. సో నా హెయిర్ అయితే ఇలాగ అనిపిస్తోంది. డెఫినెట్లీ ఇట్ ఈస్ మచ్ బెటర్ నౌ. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకు డిజైన్డ్ బై ఎక్స్పర్ట్ హెయిర్ ప్రొఫెషనల్స్ అనమాట. మనకు సలూన్లో ఏదైతే ఫినిష్ ఉంటుందో ఇంట్లోనే ఆ ఫినిష్ వచ్చేస్తుంది. నా కోడ్ యూస్ చేస్తే మీకు వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుంది. డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. అండ్ దాంతోపాటు ప్రోడక్ట్స్ అన్ని మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు అక్కడ కావాలన్నా చెక్అవుట్ చేయొచ్చు. సో యా, నౌ లెట్స్ గో అవుట్. అన్ని పనులు షూట్లు అన్నీ అయిపోయే లోపల 3:30 అయింది గైస్ టైము. నేను కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఇందాకే చెప్పినాను కదా వర్షం 6:45, 7కి స్టార్ట్ అవుతుందని. లేదు, నేను చెప్పిన దానికి నా మీద ప్రేమతో 3:30కే స్టార్ట్ అయిపోయింది. దట్టు మనం ఇంకా బయటికి పోదామని జస్ట్ అట్లా అడుగు బయటికి వేద్దాం అనుకునేటప్పుడు స్టార్ట్ అయింది. హాయ్, నీ డ్రెస్ చాలా బాగుంది దర్శన్. ఈరోజు నేనే సెలెక్ట్ చేసిన కదా, అందుకే బాగుంది. ఇట్లా ఎయిర్పోర్ట్ కానీ కొన్ని డ్రెస్సెస్ తెచ్చుకుంటాడు గైస్, ఒక్కసారి వేసుకుంటాడు, దాంట్లో మళ్ళీ షార్ట్స్ ఉంటాయని చెప్పేసి వేసుకోడు. షర్ట్ వేసుకొని కింద మంచిగా జీన్స్ అట్లాంటివి సెట్ చేసినా సరిపోతుంది కదా అని చెప్పేసి నేనే సెట్ చేసి ఇచ్చినాను ఈరోజు. అండ్ ఎందుకు బయటికి వెళ్తున్నామో చెప్పలేదు. ఐఎమ్ నాట్ షూర్ మీకు అసలు ఈ వాయిస్లో వినిపిస్తుందో లేదో. వినపడకపోతే నేను డెఫినెట్లీ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను. యాక్చువల్లీ మాకు నెక్స్ట్ మంత్ ఒకటి ఫంక్షన్ ఉందన్నమాట. సో నెక్స్ట్ మంత్ అంటే ఐ థింక్ విత్ ఇన్ ఒక 10-15 డేస్లో ఉంది. అండ్ దానికి థీమ్ వచ్చేసి వైట్ కలర్ అవుట్ఫిట్స్ థీమ్ కదా దర్శన్. సో ఆ వైట్ కలర్ అవుట్ఫిట్స్ వెతకడానికి వెళ్తున్నాం అనమాట. నేను శారీ, డ్రెస్ ఏది అని కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో శారీ ఇంకా ప్రతి ఫంక్షన్కి వేసుకుంటున్నాం కదా, ప్లస్ అది ఫంక్షన్ అంటే ఫంక్షన్ లాంటిది కాదనమాట, ఏదైనా వేసుకెళ్ళే లాంటిది. సో అందుకని చెప్పేసి నేను డ్రెస్ అయితే కొంచెం ఫుల్ డే ఉండడానికి అంతా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా నేను డ్రెస్సే సెలెక్ట్ చేసుకుందాము అనుకుంటున్నాను. సో స్విమ్మింగ్ పూల్ అయిపోయింది గైస్ మా ఆర్ఆర్ నగర్ రోడ్. దర్శన్కి వైట్ షర్ట్, నాకు ఒక వైట్ డ్రెస్. సో డాలీ అన్ని రోజులు ఉంటే తను కూడా జాయిన్ అవుతుంది కాబట్టి డాలీకి కూడా ఒక వైట్ డ్రెస్ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు. సో లెట్స్ సీ. వెళ్తా ఉండేది అయితే వైట్ డ్రెస్ కోసం, కానీ ఇక్కడ చూస్తుంటే పరిస్థితి అట్లా లేదు. ఏంటి మన రోడ్లు ఇట్లా అయిపోయినాయంటే ఇంకా అసలు నీళ్ళుబోన్ రోడ్లు అయితే ఏమైపోతాయో కదా. ఇప్పుడు నీకు మెయిన్ రోడ్ తీసుకెళ్తా, అప్పుడు చూడు. భయపెట్టద్దు, నాకు ఎంత వర్షం పడుతోంది, నాకు ట్రాఫిక్ ఎట్లుంటుందో అని భయం అవుతుంది. ట్రాఫిక్ అంటే ఇంకా అందరూ మెట్రో కింద ఉంటారు. ఇంకా అందరూ మెట్రో కింద ఉంటే ఓకే, రోడ్ మీద అసలు ట్రాఫిక్ కదలదు గైస్, నార్మల్ గానే కదలదు. ఇంకా వర్షం పడుతూ ఉంటే ఇంకా నిదానం కదా. సో బైక్లో పోయే వాళ్ళు అయితే తడిచిపోతూ ఉంటారు. బెంగళూరులో ఉండే వాళ్ళు వర్షాలు ఎక్కువ పడుతూ ఉండే దగ్గర ఏంటంటే కొంచెం జాకెట్స్ అవన్నీ పెట్టుకోండి, రెయిన్ కోట్స్ అవన్నీ. ఎప్పుడు వర్షం పడుతుందో మనం చెప్పలేము, ఊరికే తడిచి మళ్ళీ జ్వరాలు జలుబులు ఎందుకు. అంతా వర్షమే గైస్, మొత్తం రోడ్ అన్ని ఇళ్లతో నిండిపోయినాయి. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, ఎందుకు ఇంత అసలు. నిన్నటి ఎఫెక్టా. అండ్ బై ద వే నిన్నంటే గుర్తొచ్చింది గైస్, మేము నిన్న యమదొంగ మూవీ రీరిలీజ్కి వెళ్ళాం తెలుసా గైస్. యమదొంగ నిన్న రీరిలీజ్ అయింది కదా, దానికి వెళ్ళింటిమి. యా, సో దర్శన్ కూడా బాగా ఎంజాయ్ చేసినాడు గైస్, హీ లైక్స్ ఇట్. అండ్ నాకేమంటే సెలెక్టెడ్ మూవీస్ కి రీరిలీజ్ వెళ్ళడం అంటే ఇష్టం. దర్శన్ చూడని మూవీస్ కి తీసుకెళ్లాలంటే ఇంకా ఇష్టం గైస్, ఎందుకంటే తను కొంచెం ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాడని చెప్పేసి. సో తక్కువ మందే ఉండినారు, మన సైడ్ అయితే ఫుల్ థియేటర్స్ ఫుల్ అయిపోయింటాయి, కానీ ఇక్కడ నైట్ షో కాబట్టి కొంచెం తక్కువ మంది ఉండినారు. సో బట్ యా, వి ఎంజాయ్డ్ ద మూవీ కదా డాలీ. ఓకే, లెట్స్ గో.
చూస్తున్నారు కదా, వర్షం అయితే అసలు లెఫ్ట్ అండ్ రైట్ కంటిన్యూస్గా పడుతూనే ఉంది. మొత్తానికి లూలుకి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ వెస్ట్ సైడ్లో చూద్దామని వెళ్ళామన్నమాట. సో వెస్ట్ సైడ్లో అయితే కొంచెం కలెక్షన్ కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి వెళ్ళాము. మనకి ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు వైట్ డ్రెస్సెస్ ఎక్కువ కనపడవు. యూజువల్గా మనకి ఎప్పుడు అవసరం లేదనిపిస్తుందో ఎక్కడ చూసినా మంచి మంచి బ్యూటిఫుల్ వైట్ డ్రెస్సెస్, వైట్ షర్ట్స్ అవన్నీ చాలా మంచిగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ నాకేంటంటే నాకు కొంచెం ఈ కాలర్డ్ నెక్స్ అవ్వచ్చు, లేదంటే బటన్స్ వచ్చింటాయి కదా ఎక్కువ, అట్లాంటివి వేసుకోవడం ఇష్టం లేదు. మా దర్శన్ ఇది చూపించి ఇది తీసుకో బాగుంది అంటే సేమ్ నైటీ లాగే ఉంది దర్శన్, కొంచెం అప్రోప్రియేట్గా ఉండేది చూపించు అని చెప్తున్నాను అనమాట. అబ్బాయిలకి అమ్మాయిలు చాలా మంచిగా సెలెక్ట్ చేస్తారు గైస్, కానీ అబ్బాయిలు మాత్రం ఎస్పెషలీ మన దర్శన్ అయితే కొంచెం అన్నీ ఇట్లా పిచ్చి పిచ్చి డ్రెస్సులు కావాలని చూపిస్తాడనమాట, ఏడిపించడానికి. మనకి ఎట్లా ముందుగానే ఏం దొరకట్లేదని ఫీల్ అవుతా ఉంటే మళ్ళీ ఇలాంటి సెలెక్షన్ ఒకటి చేస్తాడనమాట. నాకు వైబ్ అర్థం అయిపోతుంది. ఒక 10 డ్రెస్సులు చూస్తాను ముందర, ఫ్రంట్లో అండ్ సైడ్కి చూసిన తర్వాత ఇంకేవి సెట్ అవ్వట్లేదు ఇక్కడ అనుకుంటే ఎక్కువ టైం వేస్ట్ చేయను అనమాట ఒకటే స్టోర్లో. వద్దులే పద వెళ్ళిపోదాము అని చెప్తున్నాను అనమాట దర్శన్కి. ఇక్కడ ఏం దొరికేలాగా లేదు, నెక్స్ట్ స్టోర్కి వెళ్ళిపోదాము అని చెప్తున్నాను. అండ్ హౌస్ ఆఫ్ వైట్స్ అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, ఐ థింక్ ఇట్స్ రానా దగ్గుపాటి గారి బ్రాండ్ అనుకుంటా, లేదంటే బ్రాండ్ అంబాసిడర్ ఏమో తెలియదు నాకు ఇంకా కరెక్ట్గా. సో దర్శన్కి అదే చెప్పాను అనమాట, పక్కనే ఉంటే ఇక్కడే స్టోర్, నువ్వు అక్కడ చూడు, హౌస్ ఆఫ్ వైట్స్ అంటే ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి కదా, సో ఒకసారి చూడు, నీకు క్వాలిటీ అండ్ మెటీరియల్ నచ్చితే తీసుకుందువు అంటే దర్శన్ వచ్చేసి ఫస్ట్ సీలియోలో చూద్దాము అని చెప్పేసి వెళ్ళామన్నమాట. సీలియోలో యాక్చువల్లీ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి దర్శన్కి. వైట్ షర్ట్స్ అబ్బాయిలకి ఈజీగా దొరుకుతాయి కదా, సో కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉందని ఒకటి తీసుకోలేదు. అండ్ ఇంకా కొన్ని ఏంటంటే కొంచెం డిజైన్ రావాలి అని చెప్పేసి కొన్ని తీసుకోలేదు అనమాట. సో అందుకని చెప్పేసి సీలియోలో కూడా సెట్ అవ్వలేదు. హౌస్ ఆఫ్ వైట్లో కూడా చూసేసాం మేము. చూస్తే అక్కడ కొంచెం లెనిన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట, లెనిన్ అండ్ కాటన్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ జాక్ అండ్ జోన్కి వెళ్ళాము. అక్కడికి వెళ్తే దర్శన్ కొంచెం బైసిప్ వర్కౌట్స్ మంచిగా చేస్తాను కదా, బైసిప్స్ పట్టలేదు గైస్. అండ్ ఇంకా మిగతావన్నీ చాలా పేపర్ థిన్ లాగా అనిపిస్తూ ఉంటే తను ఎక్కువ మరీ ట్రాన్స్పరెంట్గా ఉంటే వేసుకోవడం అనమాట. సర్టెన్ మెటీరియల్ అయితే వైట్స్కి చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు ఇక్కడ కూడా. అండ్ దాని తర్వాత చెప్తానులేండి, వాయిస్ ఓవర్ కంటే డైరెక్ట్గా చూడండి మా ఫ్రస్ట్రేషన్ ఏంటి అని చెప్పేసి తెలుస్తుంది. గైజ్ నెక్స్ట్ ఏమన్నా ఇంకా అత్యవసరము ఎమర్జెన్సీ అనుకుంటే తప్ప ఈ మాల్కి రాము గైజ్. ఇంకెక్కడ ప్రపంచంలో ఎక్కడ బెంగళూరు దొరకడం లేదు అనుకుంటే తప్ప ఇక్కడికి రాము. ఏమన్నా నా అసలు వరస్ట్ మెయింటెనెన్స్ గైజ్. అసలు ఇంతకు ముందు చూస్తూ ఉంటే లూలుకి, ఇప్పుడు చూస్తూ ఉంటే లూలుకి సేమా అని మేమే షాక్ అవుతున్నాము. టూ బ్యాడ్ అండి అసలు. ఏందా మెయింటెనెన్స్ లేదు అసలు మాల్లో అంతే. ఇంకా వాష్రూమ్స్ అయితే ఇంకా దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. అసలు ఎంత ఘోరంగా వస్తుందంటే అది మండే నిన్న మొత్తం మెయింటైన్ చేసింటారు. మండే ఇంకా స్టార్ట్ అయిన వీక్ స్టార్టింగ్ డేనే ఇట్లుందంటే ఇంకా వీకెండ్స్ అసలు తట్టుకుండేకి అవుతుందా? అసలు కొంచెం అన్న మెయింటెనెన్స్ వద్దా? ఇంతకు ముందు మేమే చెప్తా ఉంటాం బాగుంటుంది రండి, మేము ఎక్కువ వస్తా ఉంటాం కూడా. బెంగళూరుకి వచ్చింది లూలుకే వస్తా ఉంటాం. బేసిక్ మెయింటెనెన్స్ తప్పిపోయింది అసలు. టూ బ్యాడ్ అసలు. మేము ఇంక ఇక్కడ నుండి ఓరైన్కి వెళ్తున్నాము, అక్కడైనా ఏమన్నా. అండ్ షాప్స్ లో కూడా అంతే, చూపించేకి ఎందుకు అంత ఏడుస్తారు నాకు అర్థం కాదు. ఐ డోంట్ నో వై. సో మనకు కావాల్సింది అయితే దొరకలేదు గైస్ ఇక్కడ. లెట్స్ గో అండ్ సీ ద అదర్ స్టోర్స్. మోడల్స్ యా. నెక్స్ట్ డే యాక్చువల్లీ మేము మాల్ ఆఫ్ ఏషియాకి వెళ్ళాము. ఆ రోజు ఏం సెట్ అవ్వకపోతే మాల్ ఆఫ్ ఏషియాలో దర్శన్కి చాలా మంచి సెలెక్షన్ అయిందనమాట. మంచి మంచి కలెక్షన్ అంతా తనైతే తీసుకున్నాడు. నాకు కావాల్సింది ఒకటి వైట్ డ్రెస్ దొరికింది. అండ్ మిగతావి నేను ఏమనుకున్నా అంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకుంటే బెటర్ ఏమో అనిపించింది అనమాట. సో నేను ఎక్కువ మాల్ ఆఫ్ ఏషియాలో అంతా వ్లాగ్ ఎక్కువ షూట్ చేయలేదు. అండ్ దాని నెక్స్ట్ డే ఏమైందంటే దర్శన్ ఊరికి వెళ్తున్నాడు అనమాట. నేను వెళ్ళకూడదు అందుకే వెళ్ళలేదు. సో దర్శన్ అయితే బయలుదేరాడు. ఎందుకంటే అక్కడ అవ్వ తాత వాళ్ళు ఉంటారు కదా, అంటే దర్శన్కి
దర్శన్కి అమ్మమ్మ అండ్ తాతయ్య వాళ్ళది 50th వెడ్డింగ్ యానివర్సరీ. సో దానికోసం మా అత్తయ్య వాళ్ళు కొన్ని ప్లాన్స్ చేశారు, అందుకని చెప్పేసి వెళ్ళారనమాట. 50th యానివర్సరీ నేను ఫస్ట్ టైం అనమాట చూడడం. ఎలా సెలబ్రేట్ చేయాలి, నార్మల్గా అయితే మనం నార్మల్ సెలబ్రేషన్స్ అంతా ఉంటాయి కదా, నేను అలాగే అనుకున్నాను. కానీ పూజ జరుగుతోందనమాట, అక్కడ పూజ హోమం అంతా చేయిస్తున్నారు. ఎప్పుడైనా సెలబ్రేషన్స్లో పూజ చేయిస్తున్నారు అంటే ఐ లవ్ దట్. ఎందుకంటే పూజలు అంటేనే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంట్లో అంతా. సో హోమాలన్నీ చాలా బాగా చేపిస్తుంటే బాగా అనిపిస్తుంది. నేను కూడా మీతో పాటు వీడియోలో చూడడమే అండి, నేను కూడా డైరెక్ట్గా వెళ్ళలేకపోయాను కదా. సో అందుకని చెప్పేసి ఇక్కడ మా ప్రీతి పిన్ని అండ్ గిరి బాబాయ్ సో అండ్ మొత్తం అందరినీ చూపిస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ అందరు వచ్చారు, నేను మిస్ అయ్యాను అండ్ ఇంకెవరు మిస్ అయ్యారు నాకు గుర్తులేదు అంతగా. సో ఇక్కడ హోమానికి అంతా నీట్గా అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేసేసుకుంటున్నారనమాట. పురోహితులు కూడా వచ్చారు. హాల్ స్పేస్ ఆబ్వియస్లీ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి అంతా ఇంట్లోనే చేయడానికి చాలా బాగా కుదిరింది అనమాట. అండ్ దర్శన్కి మా గిరి బాబాయ్ చాలా క్లోజ్ అనమాట, వీళ్ళిద్దరూ బాగా క్లోజ్. మా అత్తయ్య వాళ్ళ ఓన్ బ్రదర్ అనమాట అక్కడ. సో మా అత్తయ్య కూడా ఫుల్ హడావిడిలో ఉన్నారండి, చాలా బిజీగా ఉన్నారనమాట అన్ని అరేంజ్మెంట్స్లో. పూజ అయిపోయిన తర్వాత అందరూ ఆశీర్వాదాలన్నీ తీసేసుకుంటున్నారు అనమాట ఇక్కడ. అండ్ రిలేటివ్స్ ఎంతమంది వచ్చినా యూజువల్లీ ఇంట్లోనే కుకింగ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇప్పుడు ఎవరినైతే చూస్తున్నారో మోస్ట్లీ వాళ్ళే వస్తూ ఉంటాము వెళ్తూ ఉంటాము. అండ్ కిచెన్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఎక్కువ మా గీత చిన్నత అండ్ శోభా చిన్నత అని చెప్పుకోవచ్చు గైజ్. మా అత్తయ్య ఓలిగలు అవన్నీ కూడా అక్కడికి ఒక్కొక్కసారి పూర్ణం తీసుకెళ్ళి చేస్తారు, లేదంటే ఇక్కడ నుండే చేసుకొని తీసుకెళ్తూ ఉంటారనమాట. నేను ఎక్కువ అక్కడికి వెళ్ళినప్పుడు టేస్ట్ చూసిండే వంట వచ్చేసి గీత చిన్నత అండ్ శోభా చిన్నత వాళ్ళది. వీళ్ళిద్దరు ఎక్కువ కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉంటూ ఉంటారనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ మంచిగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. పూజ రోజు అయితే ఇంకా ఎక్స్ట్రా స్పెషల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సో ఇబ్బంది ఏం లేదు. మొత్తం పూజ అంతా కూడా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను ఒకదాన్నే కొంచెం మిస్సింగ్ ఉన్నాను, సో నేను కూడా యాడ్ అంటే బాగుండేది అనమాట ఈసారి. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం ఇట్లాంటివి ఏమైనా ఉంటే నేను మిస్ అవ్వకుండా మంచిగా నేను కూడా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అందరికంటే ఎక్కువ నన్ను దర్శన్ మిస్ అవుతాడు గైస్. ఎక్కడికన్నా హస్బెండ్స్ వైఫ్ని వదిలేసి వెళ్తే నాకు మిగతా వాళ్ళ గురించి తెలియదు, కానీ దర్శన్ గురించి చెప్తున్నాను అనమాట. నేను లేకుండా ఎక్కడికన్నా వెళ్ళినా లేదంటే ఏదైనా ఒక్కడే వెళ్ళాడు అనుకోండి, అట్లీస్ట్ మార్నింగ్ నుండి నైట్ లోపల ఒక 6-7 టైమ్స్ అట్లయినా కాల్ చేస్తాడు, ఏం చేస్తున్నావు, నాకు ఇట్లా కొంచెం బోర్ కొడుతోంది, నువ్వు కూడా వచ్చింటే బాగుండేది అని చెప్పేసి. సో ఒక్కొక్కసారి నేను వర్క్లో ఉన్నప్పుడు చేస్తూ ఉంటే మళ్ళీ ఫోన్ చేసినావు అని చెప్తాను, కానీ ఒక్కొక్కసారి అదే మిస్ అవుతూ ఉంటాం అనమాట. దీస్ లిటిల్ థింగ్స్ డెఫినెట్లీ కౌంట్. మేము పెళ్ళై 3 yearsలో ఇంత క్యూట్ మూమెంట్స్ చూసింటే వీళ్ళకి పెళ్ళై 50 years అయింది. వీళ్ళు కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేసింటారు. చాలా అప్ అండ్ డౌన్ ఉంటుంది. మ్యారేజ్ అంటేనే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరిష్టాలు ఒకరు రెస్పెక్ట్ చేస్తూ వెళ్ళడమే కాబట్టి సో డెఫినెట్లీ పెళ్ళైన వాళ్ళు చూస్తున్నా లేదంటే పెళ్ళి కాని వాళ్ళు చూస్తున్నా కూడా మీరు కూడా మీ ఫ్యామిలీతో పాటు చాలా హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను. అండ్ మాకు కూడా అలాగే బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉండండి. నేను దర్శనం అవ్వచ్చు, లేదంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఫ్యామిలీస్ అవ్వచ్చు, అందరికీ పాజిటివ్ ఎనర్జీ రావాలి, అందరూ చాలా బాగుండాలి. ఏమైనా దేవుడు అప్పుడప్పుడు కష్టాలు ఇస్తూ ఉంటాడు డెఫినెట్గా, కానీ మనం దాటి ఎలాంటి కష్టాలు రావాలి అనుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే అంతే.
హోమం అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. మిగతా వాళ్ళందరూ కూడా ఒక 2 days ఆగి వచ్చారు గైస్. దర్శన్ అయితే ఇంకా నేనే ఉన్నాను కదా ఇంట్లో, నేను డాలీనే కదా అని చెప్పేసి మార్నింగ్ వెళ్ళి నైట్ 6:30-7 అంతా ఇంట్లో ఉన్నాడు. యూజువల్గా కూడా తను ఒక్కడే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో అట్లా హ్యాంగ్ అవుట్ చేసి కూడా చాలా తక్కువ దర్శన్. సో నేను దర్శనే ఎక్కువ కొంచెం బయటకు వెళ్ళడం కానీ, మీరు తెలుసు కదా ట్రిప్స్కి వెళ్ళడం కానీ, ఏదన్నా ఎక్కడికన్నా రెస్టారెంట్స్కి వెళ్ళాలన్నా మేము ఇద్దరమే ఎక్కువ వెళ్తూ ఉంటాం అనమాట. ఇఫ్ ఇన్ కేస్ తను ఎక్కడికన్నా బయటికి వెళ్ళినా కూడా మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు వచ్చేయడము, లేదంటే ఓవర్ నైట్ స్టేస్ అయితే చాలా తక్కువ చేస్తాడనమాట. సో అందుకే తను కూడా ఇంకొచ్చేసాడు. యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ పెడుతూ ఉంటాను నేను కూడా. దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్సో వెరీ హోల్సమ్ అని అనిపిస్తోంది నాకు. ఫైనలీ ఐఎమ్ బ్యాక్ విత్ ఫుల్ ఎనర్జీ అనిపిస్తోంది గైస్. డెఫినెట్లీ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ family, and we will see you in our next vlog. Stay positive, stay healthy, and be kind to everyone. Bye. ఫస్ట్ టైం ఈ కెమెరాలో తెల్లగా కనిపిస్తున్నా గైస్. చూడండి, ఇది నా రియల్ కలర్ గైస్. బట్టలు వేసింది గైస్ ఇప్పుడే. ఈ ఆరెంజ్ కలర్ది ఒకటి, అన్నీ చూపించట్లేదు గైస్. అవన్నీ 5 ఉన్నాయి గైస్. 5 ఇప్పుడు అక్క వేసుకోవాలి, మీకు చూపించాలి. ఇంత కష్టపడుతున్నాం గైస్. 1 millionకి దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ కొట్టచ్చు కదా. దగ్గరలో ఉన్నాం. ఇంకా ఎంతమంది కావాలి? 2 lakhs 3 lakhs గైస్. 3 lakhs కొట్టలేరా గైస్? 1 millionకి దగ్గరలో ఉన్నాం. పెడతాను ఖచ్చితంగా గైస్. 1 million అయితే గోల్డ్ ప్లే బటన్ వస్తుంది గైస్. అది కూడా ఇది గైస్. డాలీ నేను వీడియో పెట్టానని చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతాను. యాక్చువల్ డాలీ ఇది గైస్. ఓకేనా? వీడియో మీకు సైలెంట్ గా కనపడే డాలీ కాదు గైస్. నేను చాలా డీసెంట్ సైలెంట్ గైస్. డీసెంట్ కాదని నేను అనలేదు. సారీ చాలా సైలెంట్ గైస్. నేను నా అంత సైలెంట్ ఎవరు ఉన్నారు? ఇది జోక్ గైస్. నిజం గైస్. ఇంట్లో ఒక్క మాట మాట్లాడండి గైస్. వద్దు, నేను పోతా పట్టుకో. ఓకే గైస్, బాయ్ గైస్.